నిజానికి మనం చూడగలిగితే, ఆలోచన చేయగలిగితే, అడవికి రాజు సింహము. సింహం పిల్లలు సాధారణంగా అవి ఆకలి గొనవు. ఎందుకంటే సింహము అడవిలో గట్టిగా గర్జించింది అనుకోండి, అడవిలో ఉన్న జంతువులన్నిటికీ కాళ్ళు చేతులు ఇక ఆడవాటికి. కొన్నిసార్లు అవి అడుగు తీసి అడుగు కూడా వేయలేవు. ఆ సింహం యొక్క గాండ్రుపుకి భయానికి భయపడిపోయి ఎక్కడున్నవి అక్కడే నిలబడతాయి. అలాంటప్పుడు సింహము టీవీగా వెళ్ళి ఆ యొక్క మరి ఎరను పట్టుకుని, గొంతు పట్టుకుని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి తన పిల్లలకు ఆహారంగా పెడుతుంది. కనుక సింహపు పిల్లలు సాధారణంగా ఆకలి కొనవు. కానీ వాక్యం చెప్తుంది, అవైనా సరే ఒకవేళ లేమి కలిగి ఆకలి కొంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించేవారికి, అనగా దేవుని యొక్క పిల్లలకు, ఆయన ప్రజలకు ఏ మేలు కూడా కొదువై ఉండదట. సాధారణంగా మనలో కూడా మరి మన పిల్లలు ఉంటారు. మన పిల్లలను మనం ఆకలిగా ఉంచం. ఒకవేళ పేదవాళ్ళు, మరి పూట గడవనటువంటి వారు ఏం చేస్తారంటే, తిండి లేకపోతే ఏదో కొంచెం ఉంటే ఆ కొంచెము మరి ఆ పిల్లలకు పెట్టి తల్లిదండ్రులైనా పస్తుంటారు. తల్లిదండ్రులు పస్తుండి ఆ కొంచెము కూడా పిల్లలకే ఇస్తారు. ఎందుకంటే పిల్లలు ఆకలితో ఉంటారు అని చెప్పి, వాళ్ళు తట్టుకోలేరు, ఆకలికి తట్టుకోలేరు అని చెప్పి తల్లిదండ్రులు తినడం మానేసి పిల్లలకే ఇచ్చేస్తూ ఉంటారు. ఆ రీతిగా పిల్లలను ఆకలిగా ఉంచడానికి ఏ తల్లి కానీ తండ్రి కానీ ఇష్టపడరు. అలాగే జంతువుల్లో కూడా సింహము కూడా ఇష్టపడదు తన పిల్లలు ఆకలిగా ఉండటం. దేవుడు చెప్తా ఉన్నాడు, తన పిల్లలకంట ఏ మేలు కూడా ఆయన కొదువు చేయడట. హల్లెలూయా. అసలు వాళ్ళని ఆకలిగా ఉంచడు, తన పిల్లల్ని. వాళ్ళకి ఏ మేలు కూడా, ఏ మేలు అన్నాడంటే, ఈ లోకంలో మనకి ఎన్నో అవసరాలు ఉండొచ్చు. ఏ అవసరమో మనకు తెలియదు. అది నీకు ఏ అవసరం ఉందో, డబ్బు అవసరం ఉందో, లేకపోతే భోజనానికి అవసరంగా ఉందో, వస్త్రాలకి అవసరంగా ఉందో, లేకపోతే ఇల్లు అవసరంగా ఉందో, ఒక జాబ్ అవసరంగా ఉందో, ఏమో మనిషికి రకరకాలైనటువంటి అవసరాలు ఉంటాయి. అది ఏ అవసరమైనా సరే, ఏ మేలైనా సరే, ఏది కూడా మనకు కొదువ రానివ్వడంటే దేవుడు. అలాగున సర్వ సమృద్ధిని దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం 3వ వచనంలో చదవగలిగితే అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు అదిగో దేవునిలో యేసుక్రీస్తులోనే గుప్తమై ఉన్నాయంట. బుద్ధే కానివ్వండి, జ్ఞానమే కానివ్వండి, ఇక సర్వ సంపదలు అన్నాడు. ఇంకా సర్వ సంపదలు అంటే ఇంక నీకు ఏదైనా సరే, ఏ మేలైనా సరే అందులోనే ఉంది. ఆ సర్వ సంపదలు అనే మాటలోనే నీకు కావలసినవి, నాకు కావలసినవి, మనందరికీ కావలసిన ప్రతి ఆశీర్వాదము ఆ మాటలో దాగి ఉంది. యేసుక్రీస్తులో సర్వము ఉన్నది కనుక ఆయన ఏ మేలు కూడా మనకి కొదువై ఉండనివ్వడు. మరి ఎప్పుడు మనకి ఇటువంటి ఆశీర్వాదము, ఈ మేలులు మనకు జరుగుతాయి? ఎవరు ఆయన బిడ్డలై ఉంటారు, ఎవరు ఆయన ప్రజలై ఉంటారు, ఆయనకి చెందిన వారు ఎవరు అనేది మనము ఒకంత ఆలోచన చేయాలి. మనమందరం నేను దేవుని బిడ్డను అని చెప్పుకుంటే మన దేవుని బిడ్డలం అయిపోతామా? ఏమని చెప్పండి. నేను దేవుని బిడ్డనండి అని మనం చెప్పుకుంటే దేవుడి బిడ్డం అవుతామా? లేక దేవుడే వీరు నా బిడ్డలు అని చెప్పుకుంటే మనం దేవుడి బిడ్డలం అవుతామా? చెప్పండి. ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి మన గురించి. ఇతను నా కుమారుడు, ఈమె నా కుమార్తె అని చెప్పాలి. బైబిల్లో మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అలాగే దేవుడు యాకోబు గురించి చెప్పాడు, యాకోబు నా జ్యేష్ఠ కుమారుడు అని దేవుడు చెప్పాడు. కనుక దేవుడు మనల్ని కుమారులుగా ఆయన మొదట అంగీకరించాలి. ఆయన దృష్టిలో
మనం ఆయనకి కుమారులం కాగలగాలి, ఆయనకి బిడ్డలం కాగలగాలి, ఆయన ప్రజలమై ఉండాలి మనం. అప్పుడు ఆయన మనకు ఏ మేలు కొదువు లేకుండా అన్నిటినీ సమృద్ధిగా దేవుడు మనకి దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే ఒక విషయము, ఎవరు ఆయన బిడ్డలయ్యి ఉండే అవకాశం ఉన్నది, ఎవరు ఆయన బిడ్డలయ్యే అవకాశం ఉన్నది అని అంటే, దేవుని నమ్మితే, యేసు ప్రభుని నమ్మితే మనం ఆయన బిడ్డలమయ్యే అవకాశం ఉందండి. మన బాప్తీసం పొందితే మనం దేవుని బిడ్డలమయ్యే అవకాశం ఉందండి అని ఇలాంటి కొన్ని మాటలు చెప్పవచ్చు. రైటే, దేవుని నమ్మితే దేవుని కుమారులయ్యే అధికారం మనకి ఇచ్చాడని బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తను ఎందరు అంగీకరించిరో వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించారు అని అక్కడ 12వ వచనం చెప్తుంది. కాబట్టి దేవుని యందు లేక యేసుక్రీస్తు యొక్క నామమందు మన విశ్వాసం ఉంచితే దేవుని పిల్లలమయ్యే అవకాశం ఉంది. అలాగే బాప్తిస్మము పొందడం ద్వారా మనం దేవుని బిడ్డలముగా, దేవుని కుమారులంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మనం పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో మనం నడిపించబడతా ఉంటే ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారని రోమాపత్రికలో రాయబడినట్లుగా మనం దేవుని కుమారులమయ్యే అవకాశము ఉన్నది. ప్రియులారా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతాము, అలాగే బాప్తీసం పొందుతాం. అయితే ఈ బాప్తీసం పొందటము, దేవుని యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఎవరు దేవుని నమ్మారో, ఎవరు బాప్తీసం పొందారో వారు దేవునికి ఏమై ఉండాలని బైబిల్ చెప్తుందంటే విధేయులకు పిల్లలై ఉండాలంట. హల్లెలూయా. ఏమై ఉండాలండి? విధేయులకు పిల్లలమై ఉంటేనే మనం దేవుని ప్రజలమయ్యే అవకాశం ఉంది. మనము 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చదివితే అక్కడ రాయబడిన మాట, కాగా మీరు విధేయులకు పిల్లలై అనే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఏమవ్వాలంట? మనం విధేయులకు పిల్లలు అవ్వాలంట మనం దేవునికి. ఎందుకంటే మనం అక్కడ రాయబడిన మాట విధేయులకు పిల్లలు. పిల్లలంటే అర్థం ఏంటంటే స్వాచ్ఛము అని అర్థం. పిల్లలు అంటే అర్థం ఏంటండి? స్వాచ్ఛం అని అర్థం. కీర్తనల గ్రంథం 127వ కీర్తన 3వ వచనం మనం చదివితే అక్కడ రాయబడింది, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాచ్ఛము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. అంటే అక్కడ రాయబడిన మాట ఏంటి? కుమారులు అంటే స్వాచ్ఛము అని రాయబడింది. కుమారులకు స్వాచ్ఛం అనే పేరుంది. మన పిల్లలు మనకు స్వాచ్ఛం, దేవుని పిల్లలు దేవునికి స్వాచ్ఛం. అందుకని దేవుని పిల్లలమైన మనము, లేక దేవునికి స్వాచ్ఛమైనటువంటి మనము దేవునికి ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? విధేయులైన పిల్లల్లాగా ఉండాలి మనం. అవిధేయులైన పిల్లల్లాగా మనం ఉండకూడదు. అవిధేయులైన పిల్లల కోసం కాదు బైబిల్లో దేవుడు రాసిపెట్టిన మన కొరకు భద్రపరిచినటువంటి ఆశీర్వాదాలు, ఆ మేలులు. ప్రియులారా, అవిధేయులైన పిల్లల కోసం కాదు, విధేయులైనటువంటి పిల్లల కోసం దేవుడు సిద్ధపరిచాడు. అందుకని మనము ఆయనకి విధేయులై పిల్లలై ఉండాలంట. ఏ విధంగా చూడండి, నిర్గమాకాండము 19వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చూడండి. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. ఈ మాట మనం 19వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటే, ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన దినమందే దేవుడు ఈ మాట చెప్తున్నాడు. ప్రారంభం రోజునే దేవుడు చెప్తున్నాడు, మీరు నాకు పిల్లలై ఉండాలంటే, మీరు నాకు స్వాచ్ఛమై ఉండాలంటే, మీరు నాకు విధేయులైన పిల్లల్లాగా ఉండాలి. ఎలా ఉండాలి అని చెప్పేటప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఐగుప్తిలో నుండి నేను ఐగుప్తిలోకి ఏమి చేసి తినో మిమ్మును గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు
మిమ్మునెట్లు చేర్చుకుంటున్న మీరు చూచితిరి కదా, చూచితిరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వాకీయ సాంపాద్యమగుదురు. 2 చేతులపైకి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. అంటే సమస్త దేశాల్లో ఉన్న ప్రజలందరిలో కల్లా మీరే నా కుమారులు, మీరే నా కుమార్తెలు అవుతారు, నాకు స్వాస్థ్యం అవుతారు, నాకు బిడ్డలు అవుతారు. ఎప్పుడు? మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను, నా ఆజ్ఞలను లేదా నా కట్టడలను మీరు గైకొన్నట్లయితే, విధేయులై మీరు నడుచుకున్నట్లయితే, వాటిని అనుసరించినట్లయితే మీరు నాకు సాంపాద్యం అవుతారు, స్వాస్థ్యం అవుతారు, నాకు బిడ్డలు అవుతారు అని దేవుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరు ఆయనకు విధేయులై ఉంటారో, ఎవరు ఆయన ఆజ్ఞలు మరి చొప్పున నడుస్తారో వారే దేవునికి పిల్లలయ్యే అవకాశం ఉంది. నువ్వు దేవుణ్ణి నమ్ముతావు, ఏదే నేను దేవుణ్ణి నమ్ముతున్నానండి అని అంటావు నీ నోటితో, కానీ నువ్వు అవిధేయుడు అయితే పేరుకే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, కానీ దేవుడు చెప్పింది మాత్రము చెప్పండి చేస్తున్నారా? దేవుడు చెప్పింది మాత్రం చేస్తున్నారా? చేయట్లేదు. మరి వీళ్ళు ఎలాంటి పిల్లలు? వీళ్ళు దేవుణ్ణి నమ్ముకుని దేవుని బిడ్డలైనా ఈ బిడ్డలు ఎలాంటి బిడ్డలు? విధేయులైన పిల్లలా, అవిధేయులైన పిల్లలా? అంటే ఒక తండ్రికి విధేయులైన పిల్లలు ఉంటారు, ఒక తండ్రికి అవిధేయులైన పిల్లలు కూడా ఉంటారు. మీరు ఎటువంటి పిల్లలు? మీరు ఎటువంటి పిల్లలుగా ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ మట్టుకు మీరే మీ గుండెల మీద చెయ్యేసుకుని, మీ మనసుల్లో మీ గుండెల మీద మీరు చెయ్యేసుకుని, నేను దేవుని కుమారుని, దేవుని కుమార్తెను. మరి దేవునికి ఎటువంటి కుమారుణ్ణి? విధేయుడివైన కుమారుడివా, అవిధేయుడివైన కుమారుడివా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. దేవుడు బైబిల్లో మన కొరకు పొందుపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని విధేయులైన పిల్లలకే ఇస్తాడంట, అవిధేయులైన వారి కోసం కాదు. కాబట్టి మీరు ఎటువంటి బిడ్డలుగా ఉన్నారనే సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే కీర్తన గ్రంథం మనం ఇందా చదువుతున్నాం, సింహ పిల్లలు లేమి గలవై ఆకలిగొనును కానీ యెహోవాను ఆశ్రయించే వారికి, అంటే ఆయన పిల్లలకి, ఆయన ఆశ్రయించే ఆయన పిల్లలకి ఏ మేలు కూడా కొదువై ఉండదన్నమాట. దేవుని బిడ్డలకి, సింహానికి పిల్లలకి సింహం కొదువు లేకుండా చేస్తుంది. సింహము తన పిల్లలకి ఏ కొదువ లేకుండా చూసుకుంటుంది, ఆకలి కొనవట్లేదు. మరి దేవుని బిడ్డలమైన మనకు కూడా మనల్ని ఎవరు చూస్తారు చెప్పండి? మనకి ఏ అవసరం ఉందో, ఏ కొదువు ఉందో, మన అవసరాలు ఎవరు తీరుస్తారు? మన కొదువులన్నీ ఎవరు తీరుస్తారు? మన దేవుడే తీర్చాలి. కనుక మనము కూడా ఆయనకి బిడ్డలంగా ఉంటే, ఎలాంటి బిడ్డలంగా ఉంటే? విధేయులైనటువంటి బిడ్డలంగా, లోబడే బిడ్డలంగా, ఆయన మాట చొప్పున నడుచుకునే బిడ్డలంగా ఉంటే ఆయన కూడా సమస్తము మనకి ఏ కొదువ లేకుండా సమృద్ధిగా దయచేస్తాడంట. యేసు ప్రభు వారిని శిష్యులు ఒక రోజున అడిగారు, మేమేమని ప్రార్థించాలి అని. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. ఎవరికి చేయాలంట ప్రార్థన? నీ తండ్రికి ప్రార్థన చేయి, తండ్రిని అడగండి మీరు అని అంటున్నాడు. అయితే మన పరలోకపు తండ్రి ఎటువంటి వాడో తెలుసండి? ఎటువంటి వాడంటే ఆయన బిడ్డలమైనటువంటి మనము ఆయన అడక్కముందే, మనం ఆయన అడగకుండానే మన అవసరాలు ఏంటో, మన అక్కర్లు ఏంటో ఆయనకు ముందే తెలుసు అంట. ఎవరికండి? దేవునికి ముందే తెలుసు. అందుకనే ప్రతి పిల్లలు, పెద్దోళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే దేవునికి పిల్లలమే కదా. అలాగే చిన్నవాళ్ళు కూడా ఏం చేయాలి? మన భౌతికంగా మన తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులు అడుగుతూ ఉంటాం, అమ్మ నాకు అది కావాలి, డాడీ నాకు ఇది కావాలి, నాకు 10 రూపాయలు ఇవ్వండి, 20 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి అని తల్లిదండ్రులు అడుగుతూ ఉంటాం మనం. కానీ తల్లిదండ్రులను అడిగే ముందు మనం ఎవరిని అడగాలి? పరలోకమందున్న
మన తండ్రిని అడగాలి. దేవునికి స్తోత్రం. భూలోకంలో ఉన్న మనకి శరీర సంబంధమైన జన్మనిచ్చిన ఈ తండ్రి కానీ ఈ తల్లి కానీ మన అవసరాలు తీర్చొచ్చు, తీర్చలేకపోవచ్చు. ఆ స్తోమత వరకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి సమస్తము సాధ్యమే. ఆయన ఏమైనా ఇవ్వగలడు. ఆయన దగ్గర బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. ఏ కొదువు లేకుండా సమృద్ధిగా మనకి ఇస్తాడు. అందుకని ప్రతి ఒక్కరూ ఎవరిని అడగాలి? ఏదైనా కొదువు ఉంటేనే పరలోకమందున్న తండ్రిని అడగాలి. ఆయన ఎలాగైనా సమకూర్చగలడు. మీ తండ్రి ద్వారానో, మీ తల్లి ద్వారానో, మీ బంధువులు ఎవరి ద్వారానో ఏమైనా సరే మీకు కావలసిన వాటిని దేవుడు ఖచ్చితంగా ఇవ్వగలుగుతాడు. అందుకని తండ్రిని అడగాలి. సరే, దేవుడు వాక్యం చెప్తుంది మనం అడక్కముందే ఆయనకి తెలుసు అంట. మన తండ్రి ఎంత గొప్పవాడంటే మనం అడక్కముందే ఆయనకి తెలుసు అంట. చూడండి 6వ అధ్యాయము 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఏం చేయాలంట? చింతించవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. నాకు ఇది అవసరంగా ఉంది, అది అవసరంగా ఉంది, డబ్బు అవసరంగా ఉంది అని దేని గురించి మనం చింతపడని అవసరం లేదంట. మనకి ఏం కావాలో తెలుసు దేవునికి. ఎప్పుడు ఇవ్వాలో కూడా దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఏంటండి? ఎప్పుడు ఇవ్వాలో కూడా దేవునికి తెలుసు. మన పిల్లలకి బ్లేడ్ ఇస్తామా? చిన్నపిల్లలకే ఇవ్వం. పోని సూదిస్తామా? ఇవ్వం. పోని కత్తిరిస్తామా? ఇవ్వం. అగ్గి పెట్టిస్తామా? ఇవ్వం. కానీ ఇచ్చే టైం కూడా ఉంది. దేవునికి స్తోత్రం. మొత్తానికి జీవితాంతం ఇవ్వకుండా ఉంటామా? లేదు. కానీ ఒకనొక ఏజ్ వచ్చేటప్పటికి, వాళ్ళకి కొంత పరిపక్వత వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాం? అవన్నీ కూడా వాళ్ళ చేతికి మనం ఇవ్వగలుగుతూ ఉంటాం. దేవుడికి కూడా ఏ ఆశీర్వాదమైనా సరే ఎప్పుడు ఇవ్వాలో తెలుసు దేవునికి. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మనం అడగకుండానే కొన్ని ఇచ్చేస్తూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే దేవునికి విధేయులం అవ్వాలి. ఎలాంటి విధేయులం అవ్వాలి? ఎలాంటి పిల్లలుగా మనం ఉండాలి అని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తునీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఎక్కడో విషయం చెప్తున్నాడు. చాలామంది దేవునికి విధేయులుగా ఉండట్లేదట. చాలామంది దేవునికి విధేయులుగా ఉండట్లేదట. పేరుకు వాళ్ళు దేవుని పిల్లలే, వారు దేవుని ప్రజలే. వాళ్ళు బాప్తిస్మం పొందుతారు, దేవుని మందిరానికి వస్తారు, అన్నీ మామూలుగానే ఉంటాయి. చెప్పుకోవడం కూడా మేము దేవుని ప్రజలమండి, దేవుని బిడ్డలమండి అని చెప్పుకుంటారు. కానీ వారు దేవునికి విధేయులైన పిల్లల్లాగా ఉండట్లేదట. దేవునికి లోబడట్లేదంట. మరి దేవునికి లోబడుతున్నారు, ఎవరికి లోబడుతున్నారు అంటే ఇక్కడ వాక్యం చెప్తుంది కొంతమంది సిరికి లోబడుతున్నారంట. మనం ఎవరికి లోబడాలి? ఎవరి మాట వినాలి? ఎవరికి విధేయులమైపోవాలి? దేవునికి విధేయులమైపోవాలి. కానీ చాలామంది దేనికి విధేయులైపోతున్నారంట? సిరికి విధేయులైపోతున్నారు, అంటే దాసులైపోతున్నారు. సిరి అంటే అర్థం ఏంటంటే డబ్బు. సిరి అంటే ఏంటండి? డబ్బు. అంటే డబ్బుకి దాసులు అవుతున్నారు, దేవునికి దాసులు అవట్లే. వాక్యంలో మనం చూసినట్లయితే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోమని దేవుడు చెప్పాడు. 6 రోజులు మీరు కష్టపడండి, 7వ రోజు మీకు విశ్రాంతి దినం. ఆ దినమున మీరు ఏ పని కూడా చేయొద్దు అని దేవుడు ముఖ్యముగా ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించడం అనేది దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞ. ఇది మనం కూడా పాటించాలి. ఎలా పాటించాలి? ఆదివారము ఆరాధించడానికి దేవుని మందిరానికి రావటం ద్వారా దీన్ని మనం ఏం చేయాలి? పాటించాలి. ఇది ఆ విధంగా మనం పాటించాలి ఈ ఆజ్ఞను. దేవుడు విగ్రహారాధన చేయొద్దు అన్నాడు. మరి మనం విగ్రహారాధన చేయొచ్చా?
మనం కూడా ఆజ్ఞను పాటించాలి. ఇశ్రాయేలుతో దేవుడు వ్యభిచారించొద్దు అన్నాడు. మరి మనం వ్యభిచారించవచ్చా? లేదు, మనం కూడా పాటించాలి. ఇశ్రాయేలుతో దొంగతనం చేయొద్దు అన్నాడు దేవుడు. మరి మనం దొంగతనం చేయొచ్చా? చేయకూడదు కదా. అలాగున విశ్రాంతి దినాన్ని కూడా మనం కూడా ఆచరించాలి. ఎలా ఆచరించాలి? ఆదివారము దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి మహిమపరుస్తూ ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానించుట ద్వారా ఆ రోజు మనం ఏ పని చేయకుండా దేవుని మందిరంలో ఉండుట ద్వారా మనం విశ్రాంతి దినాన్ని కూడా మనం పాటించాలి. అయితే ఈ రోజున కానివ్వండి, ఆ రోజున కానివ్వండి, దేవుడి యొక్క ఈ ఆజ్ఞకు లోబడుతున్నారా అంటే ఆ రోజున ఇశ్రాయేలులో చాలామంది ఈ విషయంలో వారు దేవునికి అవిధేయులై ఉన్నారు. ఈ రోజును కూడా మనం చూస్తే, లేక ఈనాటి కాలంలో కూడా చూస్తే క్రైస్తవుల్లో చాలామంది కూడా ఈ మాటకు అవిధేయులై ఉన్నారు. ఇలాంటి వాటికి చాలా వాటికి అవిధేయులై ఉన్నారు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి అని ఇటువంటి ఆజ్ఞకు అవిధేయులుగా జీవిస్తున్నారు. ఎందుకు అంటే వారు దేవుని కంటే దేనికి దాసులు అయిపోయారు చెప్పండి? సిరికి అంటే డబ్బుకు దాసులు అయిపోయారు. డబ్బు కోసం ఏమ్మా మీరు రాలేదు, ఏమయ్యా మీరు రాలేదు అన్నాం అనుకోండి, ఏమి లేదండి ఈవేళ వారం అంతా ఏ పని లేదండి, ఎవరో పని చెప్పలేదండి, లేకపోతే ఈ వారంలో అసలు ఏ బేరమో రాలేదండి, ఈ వారమే వచ్చిందండి బేరం అనేవాళ్ళు వ్యాపారస్తులు. అయితే ఎవరో మమ్మల్ని పిల్లలేదండి, సరిగ్గా ఆదివారమే మమ్మల్ని పనికి పిలిచారు అనేవాళ్ళు పనిలోకి వెళ్ళేవాళ్ళు. అయితే లేకపోతే ఇదిగోండి ఈరోజే చుట్టాలు వచ్చారండి, ఆదివారమే చుట్టాలు వచ్చారండి, అందుకోసమే మేము చర్చికి రాలేకపోయామండి అనేవాళ్ళు మరికొంతమంది. ఇక్కడ వాళ్ళు దేనికి ప్రాముఖ్యత ఇచ్చారు? దేనికి లోబడిపోతున్నారు? అయితే డబ్బుకి దాసులు అయిపోతున్నారు. డబ్బు సంపాదన కోసం లేదా బంధువుల కోసం దాసులు అయిపోతున్నారు. ఈ డబ్బుకి ఇచ్చిన విలువ దేవునికి ఇవ్వట్లేదు, బంధువులకి ఇచ్చిన విలువ కూడా దేవునికి ఇవ్వట్లేదు. బంధువులు మనం ప్రేమించాలి, స్నేహితులను ప్రేమించాలి, ఏమండి రక్త సంబంధులు ప్రేమించాలి, గౌరవించాలి. అందులో ఏ సందేహము లేదు. బైబిల్ అదే చెప్తుంది. నీ రక్త సంబంధికి నువ్వు ముఖము తెప్పొద్దు. తల్లిదండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. రక్త సంబంధులను కూడా మనము ప్రేమించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఎవరికంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమించకూడదు? దేవుని కంటే, దేవుని తర్వాత వాళ్ళు ఉండాలి. దేవునికి స్తోత్రం. కానీ ఈనాడు ఏమంటున్నారు? చుట్టాలు వచ్చారండి, బంధువులు వచ్చారండి, అందుకని వాళ్ళని నేను రాలేకపోయానని. మరి వీళ్ళు ఎటువంటి విశ్వాసులు, ఎటువంటి పిల్లలు వీళ్ళు దేవునికి? వీళ్ళు విధేయులకు పిల్లలా, విధేయులకు పిల్లలా? మరి నీకు ఈ మేలులు జరగాలంటే ఎలా జరిగిపోతాయి చెప్పండి? నీవేమో నీ ఇష్టానుసారంగా జీవిస్తావు, నచ్చితే దేవుడు చెప్పినట్టు నడుస్తావు, నచ్చకపోతే నీకు నీ ఇష్టం వచ్చినట్టుగా నడుస్తావు. కానీ నాకు అన్నీ జరిగిపోవాలి, అన్ని మేలు చేయాలని అంటాం మనం. కనుక మనం పరిశీలించుకోవాలి. ఆ రోజుల్లో కూడా అంటే పాత నిబంధన గ్రంథంలో రాయబడినట్లుగా ఆనాడు దేవుని మందిరం, దేవాలయం ఉండేటువంటి ఆ దినాల్లో కూడా మరి ప్రజలు అవిధేయులుగా ఉన్నారంట. చూడండి, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనం నుంచి చూడండి. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజలు కొట్లలో పోయుటయు, గాడిదల మీద బరువులు మోయుటయు, ద్రాక్ష రసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటయు చూచి, ఈ వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని. విన్నారా? విశ్రాంతి దినాన్ని ఏం చేస్తున్నారంటే కొంతమంది ద్రాక్ష తొట్లను త్రొక్కుతున్నారంట. ఇశ్రాయేలులకు ప్రథమమైన పంట ఏదంటే ద్రాక్షలేనండి. ఇశ్రాయేలుకి గొర్రెలు ఉంటాయి, వాటితో పాటు అంజూరపు తోటలు ఉంటాయి, ఒలీవ చెట్లు ఉంటాయి. ముఖ్యముగా అన్నిటికంటే ఎక్కువైన పంట ఏదైనా ఉందంటే అది ద్రాక్ష తోటలు. ఆ ద్రాక్ష పళ్ళు కోయటానికి, అవి తొట్లలో వేసి తొక్కి రసం తీయటానికి కూలి పనికి వెళ్ళిపోతున్నారంట చాలామంది. హల్లెలూయా. ఎప్పుడండి?
ఎప్పుడు వెళ్తున్నారు వీళ్ళు? విశ్రాంతి దినమున. దేవుడు ఏం చెప్పాడు? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం పెట్టుకోండి. ఆ రోజున మీరు కానీ, మీ కుమారులు కానీ, మీ కుమార్తె కానీ, మీ భార్య కానీ, లేక మీకు దాసీలుంటే ఆ దాసులు కానీ, ఒకవేళ మీకు పశువులు ఉంటే ఆ పశువులు కానీ, ఎవ్వరు కూడా ఏ పని కూడా చేయకుండా ఆ రోజు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని దేవుడు చెప్తే, మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? అవిధేయులై. వీళ్ళు ఎవరన్నమాట? అవిధేయులైన పిల్లలు. వీళ్ళ పిల్లలే, కానీ ఏ పిల్లలలో? అవిధేయులైన పిల్లలు. దేవుడు వాక్యం ఏం చెప్తుంది? దేవునికి విధేయులకు పిల్లలుగా ఉండాలంట. మనం ఎలా ఉండాలండి? ఎస్. ఎవరు దేవుడికి అంగీకరించబడతారంటే విధేయులైన పిల్లలే దేవుని చేత అంగీకరించబడతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. ఆయన కుమారుడై ఉండియు. ఎవరంట కుమారుడు? యేసు ప్రభు వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ. యేసు ప్రభు వారు దేవునికి కుమారుడు అయ్యుండి కూడా ఆయన పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో ఈ ప్రజలను మనం చూసినట్లయితే ద్రాక్ష పండ్లను కోయటానికి, ద్రాక్ష తొట్లను త్రొక్కడానికి, అలాగే గింజలు మరి కొట్లలో పూడ్చడానికి, అలాగే బరువులు మోయడానికి, రకరకాల పనులకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారంట. పని చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారండి? పని ఎందుకు? డబ్బు. పని ఎందుకు చేసుకుంటున్నారండి? డబ్బు కోసమే కదా. పని డబ్బు కోసమే కదా. వ్యాపారమైన డబ్బు కోసమే, పని చేయటము డబ్బు కోసమే. అంటే వీళ్ళు దేనికి దాసులైపోతున్నారు? దేనికి లోబడిపోతున్నారు? అంటే డబ్బుకు లోబడిపోతున్నారు. అందుకనే మత్తయి సువార్తలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమిస్తాడు, లేక ఒకరిని పక్షంగా ఉండి మరొకరిని తుణీకరిస్తాడు. ఇద్దరిలో ఎవరికో ఒకరికే దాసుడిగా ఉంటాడు అని వాక్యము చెప్తుంది. మనం ఎవరికి దాసులుగా ఉండాలి? దేవునికి దాసులుగా ఉండాలి. మన దేవునికి దాసులుగా, లేక దేవునికి విధేయులుగా, అంటే దేవునికి లోబడే వారంగా, దేవుడు చెప్పిన వాటిని మనం జరిగించే వారంగా మనం ఉన్నట్లయితే దేవుడు మనకి ఏ మేలు చేయబోతున్నాడంటే ఏ మేలు కొదువు ఉండదట. మనుషులు ముఖ్యంగా దేనికి చింతపడతారంటే అండి, తినడానికి చింతపడతారు. 2 ధరించుకోవడానికి చింతపడతారు. అంటే తినడానికి తిండి లేదని, కట్టుకోవడానికి సరైన బట్ట లేదని మనుషులు ఎక్కువగా చింతిస్తారు. చాలామంది పేదవాళ్ళు ఏం కోరుకుంటారండి? తినడానికి తిండి లోటు లేకుండా, కట్టుకోవడానికి బట్ట ఉంటే చాలు, ఉండడానికి ఇంత ఇల్లు ఉంటే చాలండి బాబు, మాకు ఏమొద్దండి, వెండి బంగారాలు కూడా ఏమి వద్దండి అంటారు. అసలు నీకు ఏదైనా సరే, అది తిండా, వస్త్రమా, ఉండడానికి ఇల్లా, ఏదైనా సరే ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? ఆయనకి విధేయులైన పిల్లల్లాగా. అది చెప్పడానికి యేసుప్రభు వారు కింద ఒక మాట చెప్పారు చూడండి, 25వ వచనం. దేవునికిని చిరికి దాసులుగా ఉండనేరరు అని చెప్తూ 25వ వచనంలో ఆయన ఏమన్నాడు? అందువలన. ఆ మాట కంటిన్యూ చేస్తున్నాడు ఆయన. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. దేవునికి స్తోత్రం. మీరు దేవునికి విధేయులై ఉండండి. దేవుడు చెప్పినట్టుగా మీరు చేయండి. మీరు తినడానికి, తాగడానికి, వస్త్రాల కోసం మీరు చింతించకండి అని చెప్తూ ఆయన ఒక గొప్ప మాట ఏంటంటే 26వ వచనంలో చూడండి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అంటే తిండి గురించి చెప్తున్నాడు ఆయన. నేను మిమ్మల్ని పోషిస్తాను, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? పోషిస్తాను. మీరు తినడానికి ఏ కొదువా ఉండదు, తిండి తక్కువేం ఉండదు. ఆకాశ పక్షులకి కొట్లు ఉండవు, పొలాలు ఉండవు, పంట విత్తవు, కొయ్యవు. వాటిని పోషిస్తున్నాడా లేదా? ఏమండి? పోషిస్తున్నాడు. ఏలియాని పోషించాడు కదా, మనం విన్నాం కదా, పాస్టర్ గారు చెప్పిన మెసేజ్లో విన్నాం కదా. ఏలియాని దేవుడు ఏం చేశాడు? పోషించాడు. కాకోలం చేత రొట్టె మాంసాన్ని
ఆయన ఇస్తూ పోషించాడు. ఆ ఏరు నది ఎండిపోతే సారేపేతుకు పంపించి అక్కడ ఒక విధవరాల ద్వారా కూడా దేవుడు పోషించాడు. అంటే దేవుడు ఎలాగో రకంగా దేవుడు నిన్ను పోషిస్తాడు, అది న్యాయంగానే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక తినడానికి నీకు కొదువు ఉండదు, తిండి కోసం నువ్వు బాధపడక్కర్లేదు. ఏం తిని బతుకుతాం, అయ్యో మేమేం బతకలేకపోతున్నాం, మా పిల్లలు ఎలా బతుకుతారా అని చింత కొంతమందికి. ఏమండి, అంతే కదండి. మేమే బతకలేకపోతున్నాం, సరైన తిండి తినలేకపోతున్నాం, మంచి భోజనం చేయలేకపోతున్నాం, తృప్తిగా చేయలేకపోతున్నాం. మరి మేమే ఇలా ఉంటే మా పిల్లలకు అంత తెలివి లేదు, బలం లేదు, జ్ఞానం లేదు, ఇప్పటికే పరిస్థితులు బాగోలేదు, మరి వాళ్ళ టైంలో వాళ్ళు ఎలా బ్రతుకుతారా అని చింత కొంతమంది తల్లిదండ్రులకు ఉంటుంది. ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు, అసలు నీకు తండ్రి ఆయనే, నీ పిల్లలకు కూడా తండ్రి ఆయనే. నీవు ఆయనకి బిడ్డగా ఉంటే నీకు కొదువు రాదు, నీ పిల్లలు కూడా ఆయనకి బిడ్డలుగా ఉంటే వాళ్ళు కూడా కొదువు రాదు. ఆకాశ పక్షులనైనా పోషిస్తున్నట్టుగా మిమ్మల్ని పోషిస్తానన్నాడు. ఇంకొక గొప్ప మాట ఆయన చెప్తున్నాడండి. ఎక్కడంటే చూడండి, 28వ వచనంలో, ఆ వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మరి నిశ్చయముగా మీకు వస్త్రమును ధరింపచేయను. కదా, ఇక్కడ వస్త్రాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అడవి గడ్డి ఎంతో అల్పమైంది కదండి. అడవి గడ్డికి, వాటి పువ్వులకి దేవుడు ఏమిస్తున్నాడంట? రంగులు. హల్లెలూయా. ఎంత గొప్పగా దేవుడు అలంకరిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న కొన్ని ఫ్లవర్స్ని, గడ్డి పువ్వులను చూస్తాయి బాబా, ఎంత సౌందర్యం. ఒకటి తెల్లగా ఉంటుంది, ఒకటేమో ఎర్రగా ఉంటుంది, ఒకటి పచ్చగా ఉంటుంది, ఒకటి రంగురంగులుగా ఉంటుంది. ఎన్ని డిజైన్లు వేస్తున్నాడో దేవుడు. ఏమంటే కుంచె పట్టుకుని ఆ చిత్రకారుడు రంగులు వేసినట్లుగా అనేకమైన ఫ్లవర్స్ ఉంటున్నాయి. కొన్ని పక్షులు కూడా చూస్తుంటే మర్తిపోతుంది. నిజంగా చిత్రకారుడే గీసినట్టుగా, పేపర్ మీద గీసినట్టుగా కొన్ని పక్షులు ఉంటున్నాయి, వాటి డిజైన్స్ ఉంటున్నాయి. ఈ కలర్స్, ఈ డిజైన్స్, అబ్బా దేవుడు ఎంత జ్ఞానవంతుడు, ఎలాంటి సృష్టిని దేవుడు చేశాడు. గడ్డికి రంగుల్ని ఇస్తున్నాడంట, మనకు వస్త్రాలు ఇచ్చినట్లుగా వాటికి రంగుల్ని ఇస్తున్నాడంట దేవుడు. హల్లెలూయా. పోనీ అవి ఏమన్నా ఓ సంవత్సరం పాటు ఏమన్నా ఉంటాయా అంటే ఉండవు, ఒక రోజు కూడా ఉండవు. పువ్వులు పుష్పిస్తాయి, ఉదయం పుష్పిస్తే సాయంకాలానికి అయ్యి ఎండకి ఎండిపోయి రాలిపోతాయి. వాటికే దేవుడు అంత అలంకరణ ఇస్తున్నాడు. మరి అల్ప విశ్వాసులారా, నేను మీకు వస్త్రాలను ఇవ్వనా అని అడుగుతున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు, సొలొమోను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ గడ్డి పువ్వులకు ఉన్నంత అలంకరణ, అంత అందము, అంత సౌందర్యము సొలొమోను గారు కట్టుకున్న నగర కంటే గొప్పది అంట. హల్లెలూయా. బైబిల్లో మనకి కనిపించేటువంటి సొలొమోను అనే రాజు, దావీదు కుమారుడైన సొలొమోను రాజు. ఈ రాజు అయిన సొలొమోను చాలా జ్ఞానవంతుడు. ఎంత జ్ఞానవంతుడంటే అతను వంటి జ్ఞానవంతుడు ఇంకెవరు లేరంట. ఎందుకంటే దేవుడు అతనికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. సొలొమోను బాలుడిగా ఉన్నప్పుడు రాజు అయ్యాడు. రాజు అయినటువంటి సొలొమోను బాల్యంలో దేవునికి 1000 దహన బలులు అర్పించి దేవునికి ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు దర్శనంలో, రాత్రి అందు దర్శనంలో ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగినప్పుడు సొలొమోను ఒకటే అన్నాడు, నీ జనము, నీ ప్రజల మీద నన్ను నువ్వు రాజుని చేశావు, కానీ ఇంతమంది ప్రజలను తనిఖీ చేయటం కానీ, ఈ ప్రజలందరికీ న్యాయం చేయడానికి కానీ నేను బాలుని, నాకు బుద్ధి సరిపోదు, అందుకని నాకు వివేకం కలిగిన హృదయాన్ని, జ్ఞానం దయచేయండి, బుద్ధి దయచేయండి అని అడిగాడు. ఎవరు? సొలొమోను. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? అబ్బా, వరం ఏం కావాలో కోరుకో అంటే నువ్వేం కోరుకున్నావు? జ్ఞానం కోరుకున్నావు, వివేకాన్ని కోరుకున్నావు. నిజానికి ఎవరన్నా అయితే ఏం కోరుకుంటారు? దేవుడే ప్రత్యక్షమే నీకు ఏం కావాలని అడిగితే మనం ఏం కోరుకుంటాం చెప్పండి? ఏమండి, ఏం కోరుకుంటాం? భౌతిక సంబంధమైనవే మనం కోరుకుంటాం. చాలామంది ఏముందండి, నాకు సెంటు భూమి లేదు,
అందుకని ఒక మంచి బిల్డింగు, మరి ఇంకేముండాలి, ఒక వ్యవసాయం ఉండవు, 10 ఎకరాల పొలం, లేకపోతే మా ఇంట్లో బంగారం ఎవరికీ లేదు, అందుకని ఇంత బంగారం మాకు కావాలి, లేకపోతే మాకు మంచి ఉద్యోగం కావాలి. ఇలాగా భౌతిక సంబంధమైనవి మనం అడుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. నిజం చెప్పాలంటే ఈ లోకంలో నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగే కంటే, దేవా నువ్వు ఎప్పుడు నాతోనే ఉండు, నాలోనే ఉండు నాయన అని అడగటం చాలా శ్రేష్టం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనతోనే ఉంటే, దేవుడు మనలో ఉంటే మనకి ఏ కొదువా ఉంటుందండి? ఉండదు. దీని గురించి కూడా ఒక కథ చెప్పారు. రాజుగారు మన ఇంటికి రోజు భోజనానికి రావాలనుకుంటే, రాజుగారు మన ఇంటికి రావాలంటే మన ఇల్లు ఎలాగ ఉండాలి? మంచి బిల్డింగ్ అయి ఉండాలి కదా. అందుకని మనకు బిల్డింగ్ లేకపోయినా రాజుగారే కట్టిస్తాడు, అంతే కదండి. ఒక ఆయన అలాగే రాజుగారు మీకు ఏం కావాలో కోరుకోండి, మీ అందరికీ నేను ఏది కావాలితే అది ఇచ్చేస్తాను, నా దేశంలో ఎవరో పేదలుగా ఉండకూడదు అన్నాడంట. అంటే ఆ పేదోళ్ళందరూ వచ్చి అనుకున్నారంట, నాకు ఉద్యోగం లేదు కదా, ఉద్యోగం ఇస్తే దాంతో బతికేస్తానని పేదోడుగా ఉన్నా అనుకుని ఉద్యోగం కోరుకున్నాడు. ఒకడేమో వ్యవసాయం ఉంటే చాలు ఏ కొద్దు ఉండదు అనుకుని వ్యవసాయం కోరుకున్నాడు. ఇలాగా రకరకాల, కొంతమంది బంగారం, కొంతమంది డబ్బు, ఇలా రకరకాలు కోరుకుంటే ఒకడు మాత్రం ఏమీ కోరుకోవట్లేదట. రాజుగారు అన్నాడంటే, ఇదేంటి నువ్వేమీ కోరుకోవట్లేదు, నేను అందరికీ ఏది కావాలంటే అది ఇస్తానన్నాను, అడిగిన వాళ్ళకి అందరికీ ఇచ్చేస్తున్నాను కదా, బంగారం అంటే బంగారం, పొలం అంటే పొలం, ఉద్యోగం అంటే ఉద్యోగం అన్నీ ఇస్తున్నాను కదా, నీకు కూడా ఇస్తాను, నువ్వు కూడా ఏదోటి అడిగంటే, అయ్యా నాకు ఏమొద్దు అన్నాడంట. అలా కాదు, ఏదోటి అడిగంటే, అయితే మరి మీరు తర్వాత మీరు కాదనకూడదు అన్నాడంట. నేను మాట ఇస్తే మళ్ళీ కాదని అన్ను అన్నాడట. అప్పుడు ఈ పేదోడు అడుగుతున్నాడు, అయ్యా ఏమి వద్దు కానీ ప్రతిరోజు వచ్చి మీరు మా ఇంటి దగ్గర భోజనం చేసి వెళ్ళండి. దేవునికి స్తోత్రం. ఏం చేసి వెళ్ళాలి? ఇది పెద్ద కోరిక అండి ఇది. అందరూ అనుకున్నారు, ఇదేంటిరా రాజుగారి ఇంటికి వచ్చి భోజనం చేయడం ఏంటిరా, ఇది రాజుగారికి భోజనం పెట్టగలడా అని అందరూ అనుకున్నారు. సరే మాట ఇచ్చాడు, మరి కోరుకోమన్నాడు కాబట్టి నేను వస్తాను భోజనానికి అని. తీరా మరి భోజనం చేయాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే రాజుగారు మరి నా దేశాన్ని పాలించి ఆయన వాళ్ళ ఇంటికి ఎక్కడికి వెళ్ళాలి మంత్రి అంటే, అయ్యా వాళ్ళ ఇల్లు ఎక్కడో ఉంది, గోతులో ఉంది, వరద వస్తుందంతా మురిగిపోతుంది, ఎంతలోతు మురుకులో దిగి వెళ్ళాలంటే, అయ్యి బాబు అలాగైతే ముందు రోడ్డు వేయన్నాడట. ఏం చేయాలి? ముందు రాజుగారి ఖర్చులతో రోడ్డు వేసారు. తర్వాత రాజుగారు వెళ్ళి మరి ఆ ఇంట్లో భోజనం చేయాలంటే ఇల్లేమో గుడిసులో దూరం వెళ్తాడా, అందుకని ముందు ఇల్లు కట్టండి అన్నాడట. ఈడి ఏ డబ్బులు అవ్వట్లేదు, రోడ్డు వేసేసాడు, ఇల్లు కట్టేశాడు, ఎవడ అయిపోయింది. సరే ఇప్పుడు భోజనం చేయాలి, ఏం భోజనం చేస్తాడు? సద్దానం తింటాడు. ఎందుకు మరి ఆడికి లేనోడు ఏం చేస్తాడు? సద్దానమే కదా, గెంజానమే కదా, అంచన మరి సద్దానం ఎక్కడ తింటాడు? అందుకే కంపలోకి పట్టుకెళ్ళండి. సరే పట్టుకెళ్ళారు, మరి ఎవరు వండుతారు? ఈయన వండితే తింటాడా? ఇలాగ మనం చూస్తే అతని జీవితంలో కావలసిన అన్నీ కూడా ఎవరి ద్వారా వచ్చేసినాయి? రాజుగారు ఉండడం ద్వారా వచ్చేసినాయి. అందుకని మనం ఎవరిని ఎక్కువ కోరుకోవాలి? దేవా నీవు నాతో ఉంటే చాలు, నాలో ఉంటే చాలు అయ్యా, నువ్వు ముందు నాలో ఉండు. దేవుడు మనతో ఉండడానికి చూసుకోవాలి. దేవుడు మనతో ఉంటే మనకు సమస్తం ఉన్నట్టే, ఏ కొదువ ఉండదో, మొత్తం ఆయనే చూసుకుంటాడు అన్నీ. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, సొలొమోను జ్ఞానం అడిగాడు, ఏమి వెండి బంగారాలు అడగలేదు, లేకపోతే శత్రువుల ప్రాణాన్ని అడగలేదు. ఎవరి ప్రాణం అండి? ఎవడైనా సరే నా మీదకు యుద్ధానికి వచ్చి ఎవడు యుద్ధం చేసి నన్ను గెలవకూడదు, అందుకని నేను నా శత్రువులందరిని నాశనం చేసేలాగా నాకు ఏదైనా పెద్ద ఆయుధం ఏదైనా ఉంటే అని అడగలేదు. కొన్ని కథల్లో మనం చూస్తాం కదా, కొన్ని కథల్లో మనం చూస్తాం, వాళ్ళ యొక్క తపస్సులు చేసి వాళ్ళు దేవుళ్ళు వరం అడుగుతూ ఉంటారు. వాళ్ళ వరాలు చాలా విచిత్రంగా ఉంటాయి కదా. ఒకడు అంటాడు, ఇదిగో నా ప్రాణం నాలో ఉండకూడదు, నా ప్రాణం ఎక్కడ ఉండాలి? శిలకలో ఉండాలి, శిలకెళ్ళి చెట్టు త్వరలో ఉండాలి. దేవుడి స్తోత్రం అని వరం అడుగుతూ ఉంటాడు. ఎందుకని?
ఆ శిలక ఎక్కడ ఉందో ఎవడికి తెలియదు, ఆ చెట్టు ఎక్కడ ఉందో ఎవడికి తెలియదు, ఆ త్వరలో ఏ త్వరలో ఉందో ఎవడికి తెలియదు. కనుక శిలక అక్కడ వీడి ప్రాణం శిలకలో ఉండి చెట్టు త్వరలో ఉండి హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ వీడు ప్రతి వాడి మీదకి యుద్ధానికి వెళ్తాడు. వాడు తల నరికేసాడు అనుకో, మళ్ళీ ఈమని వచ్చేసి తల అతికిపోద్ది. సినిమాల్లో అయ్యే కదా చూశారు. ఏమంటే మీరు సినిమాలు చూస్తారా అని అనుకుంటారా? నేను సినిమాలు చూడను, చిన్నప్పుడు చూశాను. దేవునికి స్తోత్రం. నా బాల్యంలో మా నాన్నగారు సినిమా హాల్కి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు వెళ్ళేవాడిని. అప్పుడు నేను చూసింది అది మాట్లాడుతున్నాను నేను. ఏమండి, ఆ తల నరికేస్తే అది మళ్ళీ వచ్చి అతికిపోతూ ఉంటుంది. ఈ చెయ్యి నరికేసాడు అనుకోండి, ఆ చెయ్యి నరికేసాను, కాలు నరికేసాను, తల నరికేసాను, వీడి పని వదిలిపోయింది అనుకుంటే ఈ లోపల అది మళ్ళా తిరిగి వచ్చి అతికిపోతూ ఉంటుంది. ఇది బతికేస్తాడు, మళ్ళీ వీడు యుద్ధానికి వచ్చేస్తూ ఉంటాడు. అంటే ఆడ ప్రాణం పోదు, ఎవడికి అంత చిక్కదు. ఇదేంటి ఈయన చంపేసినా ఏం చేసినా సరే వీడు మళ్ళా బతికిపోతున్నాడు అని. ఎందుకు బతికిపోతున్నాడంట? ఆడి ప్రాణం ఎక్కడుంది? శిలకలో చెట్టు త్వరలో ఉంది. దేవుడికి స్తోత్రం. అంటే ఇలాంటి కోరికలు, ఇలాంటి వరాలు కోరుకుంటారు. మరొకడు ఏం చేశాడంటే, నేను ఎవరి మీద చేయడతానో వాడు ఏమవ్వాలి? వాడు భస్మం అయిపోవాలి. ఎందుకంటే నాకు ఎవడు ఎదురు రావడానికి లేదు, నా ప్రాణం పోకూడదు. నా ప్రాణం పోవాలంటే ఎవడో ఒకటి కొట్టి చంపితేనే నా ప్రాణం పోద్ది అనుకుంటున్నాడు తెంగరోడు. అంతే కదండి. వయసు అయిపోతే ప్రాణం ఏదో రకంగా పోద్దండి. ఎవడో కొట్టి చంపేస్తేనే కాదు. అందుకని ఎవడో నన్ను కొట్టి చంపకుండా నా మీదకి వచ్చే వీరుడు ఎవరు లేకుండా అందరిని భస్మం చేసేయాలనుకున్నాడు కావాలి. అందుకని ఆ వరం అడిగాడు అతను. ఇలాగన చాలామంది ఏం చేస్తారంటే శత్రులు ప్రాణాన్ని అడుగుతారు, లేదా అందరికంటే నేను గొప్ప ఐశ్వర్యవంతుని కావాలి, డబ్బుతోనే కదా సమస్తమును, డబ్బు లేకపోతే ఏమీ జరగవు కదా, అందుకని డబ్బు కావాలని అడుగుతారు. ఏమండి, డబ్బుతోనే మనం అన్నింటిని కొంటున్నాం, కానీ అన్నీ డబ్బు వల్లే జరగవు. కొన్నిసార్లు డబ్బు కూడా అక్కడికే రాదు. నీ దగ్గర డబ్బు ఉంటుంది కానీ నీకు ప్రాణం రాకపోవచ్చు. దేవునికి స్తోత్రం. కరోనా టైంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అందరికీ ఇష్టమైన అంటే సినిమా పాటలు పాడేవాడు, అట్లు దేవుళ్ళు పాటలు పాడేవాడు, యేసుదేవుడు పాటలు కూడా ఆయన పాడాడు. అందరికీ ఉపయోగపడ్డాడు ఆయన అంటే అందరికీ ఇష్టమైన మంచి స్వరం అయింది. పాపం కరోనా వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు, ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టినట్టుంది. కానీ ఏమైందండి? అన్ని లక్షలు పోసిన ఆయన ప్రాణాన్ని ఎవరు కాపాడలేకపోయారు. కనుక డబ్బే ముఖ్యం అనుకుంటారు కొంతమంది. కొన్నిటికి డబ్బు అవసరం, కానీ కొన్నిటికి డబ్బు మాత్రము పనికి రాదు. కనుక ఇతను డబ్బు ఐశ్వర్యం అడగలేదు, శత్రువులు ప్రాణాన్ని కూడా అడగలేదు, కానీ ఏమడిగాడు? జ్ఞానాన్ని అడిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనం కూడా దేవుణ్ణి మనం దేవా నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు అని మనం అడుకోవాలి. ఈ సొలొమోనుకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఆయన ఈ సొలొమోను లాంటి జ్ఞానవంతుడు ఎవ్వరూ లేరంటండి, ఇక మీదట కూడా ఉండరు. సొలొమోను లాంటి జ్ఞానవంతులు ఎవరూ లేరంటండి. అంత జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. అతను ఒక నగరాన్ని కట్టుకున్నాడు. చూడండి, 1 రాజుల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దాని అంతటిని ముగించెను. 6వ అధ్యాయము 37వ వచనం చూడండి, 38వ వచనం చూడండి. బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటిని అన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించాడు. 7 సంవత్సరాలేమో దేవుని మందిరాన్ని కట్టించాడు, 13 సంవత్సరాలేమో తన నగరును కట్టించాడు. ఇంత గొప్ప పని చేసేటప్పుడు డిజైన్, తలుపు ఎలాగుండాలి, కిటికీ ఎలాగుండాలి, ఆ డిజైన్, రకరకాల డిజైన్లు, వాటికి రకరకాల కలర్స్. దేవునికి స్తోత్రం. మహాజ్ఞానవంతుడు కదా దేవుడు చెప్తున్నాడు. ఇంత జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను నగరం కూడా అంత అందంగా లేదట. ఎంత అందంగా లేదు? గడ్డి పువ్వులకి దేవుడిచ్చిన ఆ సౌందర్యం, అంత సౌందర్యం ఆ సొలొమోను నగరకే లేదట. అంత సౌందర్యాన్ని దేవుడు గడ్డి పువ్వులకి ఇస్తున్నాడంట. దేవుడు అంటున్నాడు, గడ్డి పువ్వులకే నేను ఇంత సౌందర్యాన్ని అలంకరిస్తే అల్ప విశ్వాసులారా, మీ దేహాన్ని కప్పుకోవడానికి నేను వస్త్రాలను ఇవ్వలేనా? మీరు దేనికోసం చింతిస్తున్నారు? ముందు నాకు విధేయులుగా ఉండి విధేయులై పిల్లలుగా మీరు నడుచుకోండి.
అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయని దేవుడు ఇక్కడ మత్తయి సువార్తలాగా యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు ఏ పిల్లలుగా ఉన్నారు? దేవునికి విధేయులై పిల్లలాగా ఉన్నారా, అవిధేయులై పిల్లలాగా ఉన్నారా? క్రైస్తవ దేవుని బిడ్డలో డబ్బు మీద మనసు పెట్టకండి. డబ్బు దేవుడిస్తే తీసుకోండి, దేవుడు ఐశ్వర్యాన్ని కలుగజేస్తే పొందుకోండి, కానీ అదే ప్రాముఖ్యం అనుకోకండి. వాటిని అనుగ్రహించే దేవుడే నీకు ప్రాముఖ్యమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకే మనం విధేయులమై ఉండాలి. ఆయన మాట చొప్పున నడవాలి. ఎవరు నడుస్తారంట అలాగా? ఆయన బిడ్డలైతే నడుస్తారు. ఆయన బిడ్డలు ఆయన మాట వింటారు కనుక ఆయన బిడ్డలకు ఏ మేలు కొదువ ఉంచడు. అడవిలో సింహం తన పిల్లలకి కొదువు లేకుండా ఆకలి కొనవ్వకుండా మరి చూసుకుంటుందే, అలాగే నీ దేవుడు కూడా నీకే కొదువు రాకుండా ఆయన నేను చూస్తాడు. ఎప్పుడు? ఆయనకి విధేయుడు అయిన బిడ్డగా నువ్వు ఉంటే. అలా ఉండడానికి ఒక మంచి తీర్మానం చేసుకోండి ఈ రోజు నుంచి. ప్రభా, ఇప్పటి వరకు నేను అవిధేయుడిగా జీవించాను, అవిధేయురాలుగా జీవించాను. పేరుకి నీ బిడ్డనే నమ్ముకున్నాను, చెప్పుకుంటున్నాను, కానీ నీ బిడ్డగా మాత్రం నేను లేను. ఎలాంటి బిడ్డగా ఉన్నాను? అవిధేయుడైన బిడ్డగా ఉన్నాను. ఇక్కడి నుంచి అయినా నేను విధేయుడైన బిడ్డగా ఉంటాను. నువ్వేం చెప్తావో ఆ మాటలు నేను పాటించే బిడ్డగా నేను ఉంటానయ్యా. నువ్వు నాకు ఉంటే చాలయ్యా, నాకు తోడుగా ఉండు నాయనా అని దేవునికి ప్రార్థన చేద్దాం. ఆయన మనకు తోడుగా ఉంటే ఏ కొదువ మనకి ఉండదు. ప్రార్థన చేద్దాం అందరూ తలలు వంచినట్లయితే.